వెల్కమ్ టు మై కలర్ఫుల్ వరల్డ్. అందరికీ శుభోదయం అండి. మీలో ఎంతమందికి ఈ మూవీస్ అంటే చాలా ఇష్టం? నాకైతే మూవీస్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ పాత సినిమాలు. ఈరోజు మనం తనికెళ్ళ బర్ని గురించి ఒక మాట మాట్లాడుకుందాం. ఆయన యాక్టర్గానే కాదండి, ఒక రైటర్గా అండ్ ఒక పొయిట్గా నాకు చాలా ఇష్టం. ఆయన రాసిన ఆటగదరా శివ, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అందరికీ తెలుసు కదండి. రీసెంట్గా ఆయన పోడ్కాస్ట్ విన్నప్పుడు ఆయన మన మీద అంటే మన లేడీస్ మీద రాసిన ఒక కవిత నాకు చాలా నచ్చింది. అదేంటంటే, మా ఆవిడికి మంత్రాలొచ్చు. అవునండి, మా ఆవిడికి మంత్రాలొచ్చు, అదే టైటిల్. ఏడ్చే పసిపిల్లవాడికి పాల సీసా అయిపోతుంది, మామగారికి వేడి వేడి కాఫీ ఫ్లాస్క్ అయిపోతుంది, అత్తగారి నడ్డి కింద పీటైపోతుంది, రాత్రిపూట నాకు రగ్గైపోతుంది, పొద్దున్నే మా వాకిట్లో ముగ్గైపోతుంది. ఎంత మీనింగ్ ఉంది కదండి. ఒక చిన్న లైన్లో ఆడవారి జీవితాన్ని మొత్తం పొద్దున్నుంచి రాత్రి దాకా ఆమె చేసే పనులన్నింటినీ చూపించేశారు. సో నాకైతే ఇది భలే నచ్చింది కవిత. ఈ కవిత మీకు ఎంతమందికి నచ్చింది? తనికెళ్ళ బర్ని గారంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి.